హిందీ మొన్ననే పవన్ కళ్యాణ్ని వివాదంలోకి నెట్టింది. పెద్దమ్మంటూ ఆయన మాట్లాడిన దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తెలుగు కన్నా వెనక పుట్టినటువంటి భాషను తెలుగుకి పెద్దమ్మ అని చెప్పడం ద్వారా, తెలుగు వాళ్ళకి పెద్ద భాషగా చిత్రీకరించడం ద్వారా చేసిన యత్నం మీద చాలామంది మండిపడుతున్నారు. అనేక మంది కవులు, భాషాభిమానులు, ఇతరులు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నారా లోకేష్ కూడా హిందీ భాషా వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ఇండియా టుడే ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ హిందీని జాతీయ భాష అంటూ ప్రస్తావించారు. యాంకర్ చెబుతూనే ఉంది అది జాతీయ భాష కాదు అంటూ చెబుతోంది. అయినప్పుడు కూడా హిందీ జాతీయ భాషనే అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పదే పదే బుకాయించే ప్రయత్నం చేయడం ఆయన్ని అబాసుపాలు చేసే స్థితికి దారితీసింది. వాస్తవానికి దేశంలో జాతీయ భాషలు లేవు, అధికారికంగా గుర్తించిన భాషలు ఉన్నాయి. హిందీ కూడా ఒక అధికార భాష. హిందీతో పాటుగా ఇతర తెలుగు సహా అనేక భాషలు అధికారిక భాషలుగా పేర్కొంటున్నారు. అలాంటి సమయంలో హిందీని జాతీయ భాష చెయ్యాలి అని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వం చాలా కాలంగా యత్నిస్తుంది. ఇప్పుడు ఆ హిందీకి ఒత్తాసు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒకవైపు, లేని జాతీయ హోదాని కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరొక వైపు చేసిన ప్రయత్నాలు చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. తెలుగు భాష విషయంలో తెలుగుకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకుండా, తెలుగు భాష గురించి ప్రతిపక్షంలో ఉండగా అనేక రకాలుగా కబుర్లు చెప్పి ఇప్పుడు అధికారంలో ఉండగా తెలుగు భాషను పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వంలోని కీలక బాధ్యతల్లో ఉన్న ఈ ఇద్దరు హిందీ ఉద్ధరించే ప్రయత్నంలో పడ్డ వెనుక కారణం ఏంటి అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్ ఎజెండా, బీజేపీ నేతల సంతృప్తి కోసమే ప్రయత్నం చేస్తున్నారా అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి హిందీ జాతీయ భాష కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి హిందీ జాతీయ భాషనే అంటూ యాంకర్తో వాదించినటువంటి వైనం అనేక రకాలుగా విమర్శలకి కారణమవుతుంది. ఇప్పుడు కేవలం తెలుగు వాళ్లే కాదు, ఇతర అనేక ప్రాంతీయ భాషలు, ఇతర భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా లోకేష్ తీరు మీద మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి నాయకుడు హిందీని కొనియాడుతూ హిందీకి లేని హోదాని కట్టబెడుతూ ఎట్లా మాట్లాడతారు అంటూ అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల వాసులు ఇప్పుడు లోకేష్ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా హిందీ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు నారా లోకేష్ వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ప్రయత్నం పూర్తిగా మోదీకి ఒత్తాసు పలికే ప్రయత్నంలో భాగమే అన్నది చాలామంది మాట. మోదీకి అనుకూలంగా, మోదీ ఆశించినట్టుగా, మోదీ కోరుకున్నట్టుగా పనిచేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఇద్దరు నేతలు సాగుతున్నారనడానికి ఇదొక సంకేతంగా అంతా అంచనా వేస్తున్నారు. ఒకనాడు బీజేపీ జాతీయ పార్టీ కాదు, అది హిందీ పార్టీ, హిందీ వాళ్ళ పార్టీ అన్నట్టుగా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఒకనాడు తెలుగు మన ఆత్మగౌరవం, తెలుగు ఉద్ధరణ కోసమే ఉన్నాం అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ వీళ్ళిద్దరూ హిందీ భజనలో మునగడాన్ని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. ఇదే సమయంలో నందమూరి హరికృష్ణ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగాన్ని చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు రాజ్యసభలో నందమూరి హరికృష్ణ మాట్లాడుతున్నటువంటి సమయంలో హిందీలో మాట్లాడాలంటూ సభాపతి ఆదేశించినప్పటికీ రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళని విభజిస్తూ నన్ను హిందీలో మాట్లాడమంటారా ససేమిరా అంటూ ఆ రోజు తెలుగు గౌరవాన్ని, తెలుగు ప్రతిష్టను నిలబెట్టే స్థాయిలో నందమూరి హరికృష్ణ చేసినటువంటి ప్రయత్నాన్ని చాలామంది ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ నారా లోకేష్కి, హరికృష్ణకి ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఏమైనా హిందీ చుట్టూ చెలరేగుతున్నటువంటి చర్చ, హిందీ చుట్టూ అనేక రకాల ఆందోళన పెరుగుతున్నటువంటి తరుణం, హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దే ప్రయత్నానికి వ్యతిరేకంగా పెరుగుతున్నటువంటి స్వరాలు, ఇలాంటి తరుణంలో అటు పవన్, ఇటు లోకేష్ చేసినటువంటి ప్రయత్నాలు బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తున్నాయి.